హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాన్సోయ్ కిచెన్. ఇవాళ రెసిపీ మిర్చి బజ్జీ. మన ఇండియా స్పెషల్ మోస్ట్ డిష్ అన్నమాట ఇది. ఈ రెసిపీ ముందుగా ఈ మిర్చి బజ్జీలోని స్టఫ్ చేసుకోవడం కోసం ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ముందుగా చూద్దామండి. ముందుగా కుక్కర్లోని 4 బంగాళదుంపలు తీసుకొని అందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలాగా మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచి ఆఫ్ చేసిన తర్వాత ఇగోండి బంగాళదుంపలు చాలా మెత్తగా బాయిల్ అయిపోయాయండి, సాఫ్ట్గా. దీన్ని పీల్ తీసుకొని మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. చాలా చక్కగా ఈజీగా స్మాష్ అయిపోతాయి. మెత్తగా బాయిల్ అయిపోతే ఇలా స్మాష్ అయిపోతాయి. వేడిగా ఉంది కదా, అందుకే ఇలా చేస్తున్నాను. లేకపోతే చేతితోటైనా మనం చేసేసుకోవచ్చు, ఎందుకంటే సాఫ్ట్గా బాయిల్ అయిపోయాయి కనుక. ఇందులోని చూద్దాము ఏం వేస్తాము. ఇవి మిర్చి బజ్జీలో స్టఫింగ్ కోసం వాడుతున్నాను ఈ కర్రీని. ఇందులో సరిపడంత సాల్ట్ వేసుకోవాలి, హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/4 వంతు పసుపు, మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకొని ముందుగా మీడియం సైజు ఆనియన్ తరిగి పెట్టి ఉంచుకున్నానండి, ఇది వేసుకోవాలి. సన్నంగా తరగాలి. చిల్లీస్ ఒక 2 గ్రీన్ చిల్లీస్ 2 తరిగినవి, గుప్పెడి కన్నా 2 గుప్పెళ్ళు కొత్తిమీర. ఇప్పుడు చక్కగా ఇదంతా కలుపుకోవాలి. ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయకూడదు. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇది నిమిషాల్లోని చక్కగా కలిసిపోతుంది. చూసారు కదా, ఇదిగోండి. సాల్ట్ చూసుకోవాలి. ఇందులోని 1 స్పూన్ గీ వేసుకుంటున్నాను. టేస్ట్ కోసం గీ వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. 1 స్పూన్ చాట్ మసాలా పౌడర్, టేస్ట్ పర్పస్ కోసం చాట్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది. సేమ్ ఇది పొటాటో ఈ పేస్ట్ చాట్ తిన్నట్టుగానే ఉంటుంది. దీనిపైన మూత పెట్టుకొని ఓ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిర్చీలు తీసుకుందామండి. క్లీన్ చేసి పెట్టుకుని ఈ మిర్చిని తీసుకున్నాము కదా, ఈ మిర్చిలోని మనం ఈ పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలి కనుక ఇప్పుడు చూద్దాం. ఈ మిర్చిని సెంటర్కి ఇలా చక్కగా కట్ చేసుకోవాలి అన్నీ. ఇవ్వండి, ఇది 2 ముక్కలు అవ్వకూడదు అనమాట, ఓన్లీ ఒకవైపే కట్ చేసుకోవాలి. ఇలా చక్కగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులో సీడ్స్ని రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ నైఫ్ తోటి స్టార్టింగ్లోనే ఇలా కట్ చేసామంటే ఈ మధ్యలో ఉండే పార్ట్ వచ్చేస్తుంది. ఈ సీడ్స్ అంతా కూడా రిమూవ్ అయిపోతాయి. ఇంకా కొన్ని రిమైనింగ్ సీడ్స్ ఉంటే కూడా మాత్రం ఒక ప్లేట్లోని ఇలా తీసేసుకొని ఓ సైడ్కి పెట్టుకోవాలన్నమాట. అది మొత్తం అన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి. సీడ్స్ తీసేస్తే అంత కారం ఉండదండి. మీకు కారంగా కావాలంటే సీడ్స్ ఉంచుకోవచ్చు. చూసారు కదా, అక్కడక్కడ 1-2 సీడ్స్ ఉండిపోతే పర్వాలేదు. నేనైతే మొత్తం సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తాను. చూసారు కదా, ఇది ఈ మిర్చి బజ్జీ చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికి సాస్ కానీ ఎలాంటి చట్నీలు అవసరం లేదు, చక్కగా తినేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే లోపల ఉండే సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ తీసేసాను, పక్కన పెట్టుకుంటున్నాను. అవి ఇంకా దాంతో అవసరం లేదు. ఆ సీడ్స్ మన పెరట్లో మన గార్డెన్లో వేసుకుంటే మొక్కలు వస్తాయి, మంచి మిరపకాయలు కూడా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని మనం స్టఫ్ చేసుకోవాలన్నమాట. అన్ని మిర్చీల్లో కూడా చక్కగా ఇదంతా కూడా ఇన్సర్ట్ చేసుకొని ఒక ఈవెన్గా చక్కగా అనమాట, ఇలాగా బయటికి రాకుండా ఇవ్వండి, ఇలాగా లోపలంతా చక్కగా ఇలా పెట్టుకొని అన్నీ ఇలా సెట్ చేసుకోవాలి. చూసారు కదా, అవుట్ సైడ్ రాకుండా మొత్తం అంతా కూడా ఇన్సైడ్ ఈ పేస్ట్ని ఇలా పెట్టుకోవాలి మనం. అది ఇలా పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలి మనం. ఇలా అన్నీ మనం ఇలా చేసేసుకోవాలి. చూసారు కదా, ఇవి ఒక 2 బజ్జీలు తింటే చాలు, కడుపు నిండిపోద్ది. ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ మిర్చి బజ్జీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిర్చి బజ్జీలని దానికోసం పేస్ట్ ప్రిపేర్ చేద్దామండి. ముందుగా ఒక పెద్ద కప్పుతోటి శనగపిండి తీసుకుంటున్నాను. అందులో 1/2 కప్పు మైదా తీసుకుంటున్నాను.
మైదా లేకపోతే బియ్యం పిండి తీసుకోండి. నా దగ్గర బియ్యం పిండి నిండుకుంది. ఇందులోని 1/2 స్పూన్ జీరా వేసుకున్నాను, సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను, 1/2 స్పూను చిల్లీ పౌడర్, 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. దీన్ని సరిపడా వాటర్ తోటి వేసి కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. థిక్కెస్ట్ పేస్ట్గా రావాలండి, మరీ పలచగా ఉండకూడదు. మిర్చి బజ్జీని డిప్ చేస్తే బజ్జీకి అంటాలన్నమాట. అంత అలా ఆ థిక్నెస్ ఉండాలి. చూడండి, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, అది. ఇప్పుడు స్టవ్ పైన కళాయిలోని ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్లో ఉంది. ఆయిల్ వేడెక్కుతుంది. వేడెక్కుతుంటుంది. ఈ లోపుగా చూద్దాం. ఒక గ్లాస్లోని ఈ పేస్ట్ని వేసుకుందాము. చూసారు కదా, ఇలా వేసుకున్నాక ఇందులోని ఒక్కొక్క మిర్చి బజ్జీని డిప్ చేసుకొని అలాగ బాగా మరిగిన ఆయిల్లోని, తలతలా మరిగిపోయిన ఆయిల్ కాదు, కొంచెం 80% మరిగిన ఆయిల్లోని ఇలా చక్కగా వేసుకోవాలి బజ్జీలు. ఇగోండి, గ్లాసు చిన్నది కదా, మిర్చి పెద్దవి, గ్లాసు చిన్నది. సో అప్పుడు ఇగోండి స్పూన్ తోటి ఇలా పైన వేసుకుంటున్నాను నేను. ఇది పెద్ద గ్లాసే అయినా కూడా మిర్చి చాలా పెద్దవి, అందువలన సరిపోలేదు. చూసారు కదా, ఇలాగ డిప్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవటమే. పెద్ద కళాయిలో అయితే అన్నీ వేసేసుకోవచ్చండి. ఇవి చాలా పెద్ద మిర్చీలు కదా, అందుకే రెండు వేపుతున్నాను. చూసారు కదా, అది కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసారనుకోండి, ఒక బజ్జీ వేసేటప్పుడు ఒకటి ఇంచుమించుగా ఒక 20% వేగిపోద్ది కదా, అప్పుడు సెకండ్ బజ్జీ వేసేటప్పుడు ఒకదానికి ఒకటి అంటవు. ఇగోండి, ఇండివిజువల్గా ఇలా వస్తాయి. చూసారు కదా, చూడటానికి ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి. జస్ట్ ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీసేయటమేని. చూసారు కదా, ఈ బజ్జీ ఇది ఒక రకం బజ్జీ అండి. ఇంకో రకం బజ్జీలోని ఇవేమి స్టఫ్ చేయకుండా వేపుకుంటారనమాట. స్టఫ్ చేయకుండా వేపేసి దానికి కావాలి అంటే సెంటర్లో కట్ చేసి ఆనియన్స్, పల్లీలు ఇవన్నీ వేసుకుంటారు. అదొక రకం. ఇదొక టైపు, ఇదో రకం. ఇదైతే చాలా బాగుంటుందండి. మనం తినేటప్పుడు అయితే ఎంత సాఫ్ట్గా ఉంటుందో, తర్వాత అంత కారం ఉండదు. పొటాటో పేస్ట్తో కలిపి తింటాం కదా, చాలా బాగుంటుంది. ఎలాంటి చట్నీలు ఏమీ అవసరం లేదు. చూసారు కదా, ఈ బజ్జీలన్నీ ఇలాగే వేపేసుకోవాలి. చాలా త్వరగా కొన్ని నిమిషాల్లోనే అయిపోతాయండి ఈ బజ్జీలు తయారు చేయటం. కుక్కర్లోని పొటాటోస్ ఉడకడం ఎంతసేపు, ఒక 2-3 నిమిషాలకే విజిల్స్ వచ్చేస్తాయి. చాలా మెత్తగా అయిపోతాయి ఇలా చేసుకుంటే. ఇవ్వండి, ఈవినింగ్ స్నాక్స్ మహా అద్భుతం. చూసారు కదా, భలే బాగున్నాయి చక్కగా. చూసారు కదా, మీరు కూడా బజ్జీలు అంటే అందరికీ నోరూరుతాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఇది ఎంత సాఫ్ట్గా కట్ అయిపోయిందో. చూడండి, పొటాటో చూసారు కదా, చూడండి పేస్ట్ అయితే తినేటప్పుడు ఎంతో చాలా బాగుంటుంది. నాకు ఈ రెసిపీ చాలా ఇష్టం. మిర్చి బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అందరికీ ఇష్టమేని. ఫ్రెండ్స్, మీకు ఎవరికైతే ఈ రెసిపీ ఇష్టం వాళ్ళందరూ లైక్ చేయండి. మిర్చి బజ్జీ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ. ఇది మన ఇండియన్ ఫుడ్, నాకు అందరికీ చాలామందికి ఇష్టం అనమాట. టీతోటి ఈవినింగ్ స్నాక్ టైంలో తింటే చాలా బాగుంటాయి. తర్వాత పెరుగన్నంతో పెట్టుకున్న సాంబార్ అన్నంతో కూడా ఇవన్నీ భలే బాగుంటాయి. మిర్చి బజ్జీ నెక్స్ట్ లెవెల్ ఇంకా. సో ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.